కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిప్పీన్స్ కే MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం జరిగింది. అయితే తొలి విడతలో 12,500 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. కాకినాడకు చేరుకున్న తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి షిప్ ని ప్రారంభించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిప్పీన్స్ కి MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం జరిగింది. అయితే తొలి విడతలో 12,500 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. కాకినాడకు చేరుకున్న తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి షిప్ ని ప్రారంభించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిప్పీన్స్ కి MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం జరిగింది. అయితే తొలి విడతలో 12,500 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. కాకినాడకి చేరుకున్నారు తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్కడ జెండా ఊపి షిప్ ని ప్రారంభించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. Bye.